ఒక తండ్రి కొడుకు ఒక స్టార్ హోటల్కి వెళ్ళారు. ఆ అబ్బాయికి మొదటి జీతం వచ్చింది. జీతం వస్తే నాన్న మన ఇద్దరం కలిసి వాళ్ళ హోటల్లో భోంచేద్దాం అని చెప్పి ఈ కొడుకు తండ్రిని హోటల్కి తీసుకువెళ్ళాడు. స్టార్ హోటల్స్లో మీరు చూస్తే అక్కడ ఉన్న కల్నరీ కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ కానీ అన్నీ కూడా నార్మల్ రెస్టారెంట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో తీసుకువెళ్ళాడు, చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. స్టార్ హోటల్కి వెళ్తాను అని నీకు తెలియదు కదా, నార్మల్గా రోజు పొద్దున్న ఏం బట్టలు వేసుకున్నారో అవే బట్టలు వేసుకున్నారు. అయితే ఈ పొలంలో పనిచేసే తత్వం ఉన్న తండ్రి అనమాట. మీరు ఎప్పుడైనా గమనిస్తే రైతులు కానీ పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎక్కువ వైట్ షర్టు, వైట్ పంచి ఇలాంటివి వేసేసుకుని వస్తూ ఉంటారు. అయితే ఈ వైట్లో కాయి రంగు వచ్చేసిన తెలుపు ఒకటి వస్తుందండి, వాడగా వాళ్ళు ఇస్త్రీ చేసుకుని వేసుకుంటారు కానీ తెలుపు కాయి రంగు వస్తుంది. అలానే వాళ్ళిద్దరూ వచ్చారు. అప్పటికే ఆ స్టార్ హోటల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ తండ్రిని కొడుకుని విచిత్రంగా చూస్తున్నారు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చాలా ప్రొఫెషనల్ గా టక్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాడు. తండ్రి ఏమో ముసలితనం వచ్చి ఇలా కాయి రంగు బట్టల్లో ఆ హోటల్కి వచ్చాడు. కూర్చున్నారు. కొడుకేమో స్పూన్తో తింటున్నాడు. తండ్రికి ఆ స్పూన్స్ అవి ఎలా వాడాలో తెలియక చేత్తో తినడం మొదలుపెట్టారు. అక్కడ అది కూడా ఒక ఆశ్చర్యం. తండ్రి చేత్తో తినడం కూడా ఒక ఆశ్చర్యం. ఆ తినేటప్పుడు అటు ఇటు పడుతున్నాయి. కొన్ని ఐటమ్స్ ఈయనకి తినడం రావట్లేదు. కొడుకు ఏం చేస్తున్నాడు అంటే పక్క నుంచి నాన్న ఇలా కాదు, ఈ నాప్కిన్ ఇలా పెట్టుకోవాలి అని నీట్గా నాప్కిన్ అవి అరేంజ్ చేసి, టిష్యూ పేపర్ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా వాడుకోవాలి నాన్న, ఇక్కడ చూడు ఏదో అంటుకుంది నాన్న అని చెప్పి తుడుస్తూ ఏదో ఒక చిన్న పిల్లోని ట్రీట్ చేస్తున్నట్టు నీట్గా తినిపిస్తూ తుడుస్తూ, అది అలా తినాలి నాన్న, ఇది ఇలా తినాలి, దీనికి ఇలా ఫోర్క్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది నాన్న అని మొత్తం ఈటింగ్ స్టైల్ అంతా కూడా కొడుకు తింటూ తండ్రికి చక్కగా చెప్తున్నాడు. తినేశారు. ఈ కొడుకు ఏం చేశాడంటే తండ్రిని తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్ళి ఇవంతా కూడా పడిపోయినాయండి, ఈ రసం ఇవంతా కూడా పడిపోయినాయి. కొడుకు నీట్గా ఏం చేశాడు అంటే క్లీన్ చేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసి ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే మళ్ళీ బయటికి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఇదంతా గమనిస్తున్న ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఇలా ఫాదర్ని కొంచెం హైజీనిక్గా చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈ ప్రాసెస్ మొత్తం అందరూ చూస్తున్నారు. అక్కడ జనరల్గా హోటల్స్లో మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళని ఎక్కువ చూస్తూ తింటూ ఉంటాం. అక్కడ మన విజువల్స్ ఆటోమేటిక్